హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతక 41వ భాగాన్ని వినేద్దాం. ఇంతకీ ఆ మిత్ర ఎందుకు ఇంత చేశాడు చెప్పు చెప్పు అని కౌటిల్య అడుగుతూ ఉంటాడు రాధని. రాధ ఏడుస్తూ చెప్తాను సార్ చెప్తాను. అతనికి మీ కంపెనీ ఎదుగుతుందని చాలా కోపం ఉంది. ఒక చిన్న కంపెనీగా మొదలుపెట్టి టాప్ లిస్ట్లో చేరిన దగ్గర నుండి వాళ్ళ కంపెనీ సేల్స్ పడిపోయాయని కోపంతో ఎలా అయినా మిమ్మల్ని నాశనం చేయాలని చూశాడు. అందులో భాగంగా మొదట శేఖర్ను వాడారు. అతని వల్లే కాలేదు అని నన్ను పంపారు. అసలు నన్ను పంపింది మిమ్మల్ని ట్రాప్ చేసి ఇరికించాలని. కానీ నేను ఎంత ట్రై చేసినా మీరు నాకు ఎప్పుడూ అట్రాక్ట్ అవ్వలేదు. ఆ రోజు వైజాగ్లో కూడా ఫైల్ దాచి నా మీద మంచి ఇంప్రెషన్ కలిగించి మిమ్మల్ని లొంగ తీసుకుందామని ట్రై చేశాను. కానీ మీరు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. అందుకే మాకు ఈ దారి కనిపించింది. మిమ్మల్ని వేదాన్ని విడదీస్తే అంతా నా కంట్రోల్లో ఉంటుంది. అప్పుడైనా మీరు నా వల్ల పడతారనుకున్నాను. కానీ అది జరగలేదు. కనీసం రుద్ర కంపెనీకి మళ్ళీ లీక్ చేస్తే అయినా నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని ఇలా చేశాను. కానీ ఈ లోపలే మీరు అని ఆపుతుంది. దక్ష్ కోపంగా విన్నారుగా కమిషనర్ గారు, ఇప్పుడేం చేస్తారు అని అనగానే కమిషనర్ సైగ చేస్తారు. వెంటనే లేడీ కానిస్టేబుల్స్ రాత్రి అరెస్ట్ చేస్తారు. కమిషనర్ ఫోన్ చేసి తన టీంని మిత్ర ఆఫీస్కి పంపి అరెస్ట్ చేయిస్తారు. వాళ్ళు రాధని తీసుకుని వెళ్తూ ఉండగా, సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టమని చెప్పండి. ప్లీజ్ సార్ మరోసారి ఈ పని చేయను. ప్లీజ్ సార్ ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది రాధ. సార్ తనని ఇక్కడి నుండి పట్టుకెళ్ళండి. ఇది ఆ మిత్ర మాత్రం బయటికి రావడానికి వీల్లేదు అని అంటాడు కౌటిల్య. ఎస్ మిస్టర్ కౌటిల్య, తప్పు చేసిన వాళ్ళని అసలు వదిలిపెట్టం. నా గురించి మీకు తెలుసు కదా. కానీ మీరు ఈ విషయంలో అప్పుడప్పుడు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అన్నాడు. కమిషనర్ గారు పర్వాలేదు సార్, ఎంత దూరమైనా వస్తాం అన్నాడు కౌటిల్య. ఓకే మేము వెళ్తాం, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రాధని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు కమిషనర్ గారు. వాళ్ళు అలా వెళ్ళగానే కౌటిల్య స్టాఫ్ని అక్కడి నుండి పంపించేస్తాడు. దక్ష్ ఒక్కసారిగా అక్కడున్న చైర్లో కూలబడిపోతాడు. కౌటిల్య దక్ష్ దగ్గరికి వచ్చి, రే ఏంట్రా ఏమైంది అని అడిగారు. నేను చాలా తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను. దేవత లాంటి నా వేదన అనుమానించి తప్పు చేశాను. తనని నానా మాటలు అన్నాను. తన ముందు నుంచి అర్హత కూడా లేదు నాకు. ఒక్కసారి కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బాధ పెట్టాను. నా మీద నాకే అసహ్యంగా ఉందిరా అని తల కొట్టుకుంటూ ఉంటాడు. కౌటిల్య తనని ఆపి, రే ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు. వదిన చాలా మంచిది, నిన్ను తప్పకుండా క్షమిస్తుంది. ఒక్కసారి తనకు జరిగింది చెప్పి పశ్చాత్తాపం చెంది చూడు, వదిన నిన్ను క్షమిస్తుంది అని అంటాడు కౌటిల్య. కమిషనర్ అండ్ టీం రాధాని మిత్రాని అతనికి హెల్ప్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి దక్షిణి కౌటిల్యని స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తారు. మిత్ర తన బండారం బట్టబయలవటం వల్ల అతని కంపెనీ లాస్ వచ్చి అతని షేర్స్ అన్నీ భూస్థాపితం అవుతాయి. అన్ని ఛానల్స్లో అతని గురించిన న్యూసే వేస్తుంటారు. ప్రస్తుతం దక్ష జరిగింది మొత్తం వేదకి చెప్పి వేద సమాధానం కోసం చూస్తూ ఉంటాడు. బామ్మగారు కూడా వేద సమాధానం కోసం చూస్తూ ఉంటుంది. వేద మొత్తం విని, వావ్ సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పినందుకు నేనేం చెయ్యాలి? మిమ్మల్ని వచ్చి కౌగిలించుకుని, అయ్యో ఇంత జరిగిందా, నాది కూడా తప్పుంది కదా, నన్ను క్షమించండి అని మీ కాళ్ళ మీద పడి పదండి మన ఇంటికి వెళ్దాం అని చెప్పాలా అని గట్టిగా సమాధానం ఇస్తుంది వేద. ఊహించని ఈ ఆన్సర్కి దక్షతో పాటు బామ్మగారు కూడా ఒక్కసారిగా షాక్ అయి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. వేద చెప్పిన మాటలు దక్ష కొంచెం షాక్ అవుతాడు. వేద ఏంటమ్మా ఇది? అతను తప్పు తెలుసుకొని నిన్ను తీసుకుని వెళ్తాడంటున్నాడు కదా, తనతో వెళ్తే తప్పేంటి అన్నారు బామ్మగారు. అమ్మమ్మ నువ్వు మధ్యలో మాట్లాడుకు, ఇది నాకు అతనికి సంబంధించిన విషయం. ఇప్పుడు నన్ను తనతో తీసుకుని వెళ్తాను అని అంటున్నాడు. మళ్ళీ ఎవరో ఒకరు నా మీద ఏదో ఒకటి చెబుతారు. అప్పుడు నన్ను మళ్ళీ వదిలేస్తాడు. అప్పుడు ఏం చేయను? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండమంటావా? అలా ఎన్నిసార్లు అమ్మమ్మ అని ఏడుస్తూ చెబుతుంది వేద. బామ్మగారు వేదని ఓదారుస్తూ ఉంటారు. వేద నీకొచ్చిన డౌట్ మంచిదే, కానీ నేను మళ్ళీ నిన్ను ఎందుకు అనుమానిస్తాను? అలా ఏమీ జరగదు. నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, నిజం అన్నాడు. ఒకసారి మీ మాటలు నమ్మి మోసపోయాను. ఇప్పుడు మళ్ళీ అవి నమ్మి మీ దగ్గరికి రావడానికి నేను సిద్ధంగా లేను అని దక్ష వైపుకు తిరిగి దండం పెడుతూ, దయచేసి నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అని అంటుంది. వేద మాటలకి దక్ష ఏం మాట్లాడలేక అక్కడి నుండి బయటికి వెళ్ళడానికి సిద్ధపడి, చూడు వేద ఇప్పుడు వెళ్ళిపోతున్నానని అనుకోకు, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను, నువ్వు నన్ను క్షమించే వరకు వస్తూనే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దక్ష వెళ్ళిపోయాక వేద అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. దక్ష వేద దగ్గర నుండి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వచ్చాక సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. పార్వతి గారు దక్షని చూసి తన దగ్గరికి వెళ్తారు. ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగారు. దక్ష వాళ్ళ అమ్మ వైపు చూసి ఆమె చేతులు పట్టుకుని,
వేద రాను అందమ్మా అని అంటాడు. పార్వతి గారికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావురా? వేద రాకపోవడం ఏంటి? నువ్వు వేదతో మాట్లాడడం లేదు కదా అని అంటూ దక్ష వైపు అయోమయంగా చూస్తారు. దక్ష బాధగా జరిగింది మొత్తం పార్వతి గారికి చెప్తారు. పార్వతి గారు మొత్తం విని చిన్నగా నవ్వుతూ, నువ్వు పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మీ పాదాల దగ్గర కొంచెం చోటు ఇవ్వండి అని చెప్పడానికి అది మామూలు ఆడపిల్ల కాదురా వేద, సంవేద. నువ్వు అంత మాటలు అన్నాక అది వస్తుంది అని అలా అనుకున్నావు. అయినా వెళ్ళే ముందు నాకు చెప్పలేదు ఎందుకు అని అంటారు. దక్ష పార్వతి గారి వైపు కోపంగా చూస్తూ, అమ్మ నీకు చెప్పింది నువ్వేమన్నా హెల్ప్ చేస్తావని, అంతేకాని ఛాన్స్ దొరికింది కదా అని తిట్టడానికి కాదు అని సీరియస్గా అంటాడు దక్ష్. పార్వతి గారు దక్ష తల మీద మొట్టి, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదమ్మా, కానీ వేదన మాత్రం నేను వదులుకోలేను అన్నాడు. నువ్వు ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ కూర్చుంటే వేద నిన్ను ఎలా క్షమిస్తుంది అన్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా, ప్లీజ్ హెల్ప్ మీ అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు. పార్వతి గారు కొడుకుని అలా చూసి కరిగిపోతారు. సరే అలా ఫేస్ పెట్టుకు, నేను ఒక ఐడియా చెప్తాను, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే లేదు అంటారు. దక్ష్ ఆత్రంగా, ఏంటది చెప్పు అని అంటారు. పార్వతి గారు దక్షకి ఒక ఐడియా చెప్తారు. దక్షకి ఆ ఐడియా బాగా నచ్చుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, కానీ ఇది వర్కౌట్ అవుతుంది అంటావా అన్నాడు. ట్రై చేయకపోతే వేదాని దగ్గరికి ఎలా వస్తుంది? అయినా నువ్వేమన్నా మామూలుగా అన్నావా? దానిని ప్రసన్నం చేసుకునేందుకు టైం పడుతుంది. పర్లేదు కానీ నా కోడలు లేకుండా ఇక్కడికి వచ్చావనుకో, నిన్ను మామూలుగా సాధించను, అర్థమైందా అంటారు. అర్థమైంది మాత, అర్థమైంది. ఇంకా నాకు సెలవు ఇప్పించండి, ఆఫీస్లో కొన్ని పనులు పూర్తి చేసుకుని వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళు, క్షేమంగా వెళ్ళి కోడలతో తిరిగిరా అని దీవిస్తారు. దక్ష నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దక్ష్ ఆఫీస్కి వెళ్ళి కౌటిల్యని తన క్యాబిన్కి రమ్మంటాడు. ఏంటి అంత అర్జెంటుగా రమ్మని చెప్పావు, ఏమైనా సీరియస్ మ్యాటర్నా అని అడిగాడు కౌటిల్య. కొంచెం అలాంటిదే. ఏంటి అది చెప్పు అన్నాడు కౌటిల్య. నేను 1 మంత్ ఆఫీస్కి రాను అన్నాడు. కౌటిల్య ఆ మాటకి షాక్ అయ్యి, ఒకవేళ తను ఏమన్నా తప్పుగా విన్నాడేమో అని. ఏంటి మళ్ళీ చెప్పు, నాకు అర్థం కాలేదు అన్నాడు. వినిపించలేదా లేక అర్థం కాలేదా అన్నాడు. తెలియక అడుగుతున్నా, సరిగ్గా చెప్పు అన్నాడు కౌటిల్య. నేను లాంగ్ లీవ్ తీసుకుంటున్నాను అన్నాడు. ఎందుకెందుకు అన్నాడు. నా భార్యను ప్రేమలో పడేయాలి అన్నాడు దక్ష్. వాట్? ఇదేంటి కొత్త కాన్సెప్ట్? అయినా వదిన ఎప్పుడో నీ ప్రేమలో పడిపోయింది కదా అన్నాడు. అవును అనుకో, కానీ మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా, అందుకే. అంతవరకు ఆఫీస్ నువ్వే చూసుకో, ఓకేనా? ఏమైనా అర్జెంట్ పని ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దక్ష్. దక్ష్ ఆగురా అని కౌటిల్య పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వీడికి ఏమొచ్చినా ఆపలేం అని నవ్వుకుంటూ తన పనిలో పడిపోతాడు కౌటిల్య. వేద బొటిక్లో కూర్చొని పొద్దున జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనతో దక్షు మాట్లాడింది అంతా నిజమే కదా, అతను అలా ప్రవర్తించాడు కాబట్టే నేను ఇలా ఉన్నాను, లేకపోతే నా భర్త దగ్గర ఉండడానికి నాకు ప్రాబ్లం ఏముంటుంది అని తన పొట్టను నిమురుకుంటూ, అయినా కన్నా నువ్వే చెప్పు, నేను చేసింది కరెక్ట్ కదా? మీ నాన్న అలా నన్ను అనాల్సిన అన్నీ అనేసి ఇప్పుడు సైలెంట్గా వచ్చేసి నన్ను రమ్మంటే నేను వెళ్ళాలా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో స్వాతి అక్కడికి వచ్చి వేదని గమనించి, ఏంటే నీలో నువ్వే తెగ కొనుక్కుంటున్నావు, ఏంటి సంగతి అన్నది స్వాతి. ఏం లేదే అన్నది వేద. నిన్ను చూస్తే అలా లేవు కానీ ఏం జరిగిందో చెప్పు. వేద జరిగింది మొత్తం స్వాతికి చెప్తుంది. స్వాతి ఆశ్చర్యంగా, నిజమా? ఇంత జరిగిందా? వేద అవును అన్నట్టు తల ఊపుతుంది. మరి నువ్వేంటి ఇప్పుడు వద్దు అన్నావా లేక మొత్తానికే వెళ్ళను అంటున్నావా? వేద కోపంగా, మొత్తానికే వెళ్ళను. నీకేమన్నా పిచ్చా? అతని మీద నీకు కోపం ఉండడం సహజం, ఎందుకంటే నిన్ను అనుమానించారు కాబట్టి. కానీ తన మీద నీకు అంతకంటే కూడా ప్రేమ ఉంది కదా, అది నీకు తెలియట్లేదు. చూడు స్వాతి, ఏదో ఫ్రెండ్వి కాబట్టి నీతో షేర్ చేసుకున్నాను, నువ్వెన్ని చెప్పినా నేను వినను, నా నిర్ణయం మారదు అన్నది వేద. ఓహో అవునా, మరి నీ కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ సంగతి ఏం చేస్తావు? నా బిడ్డను నేను చూసుకోగలను, నాకు ఎవరి దయా దాక్షిణాలు అక్కర్లేదు, వాడిని పెంచి పోషించే శక్తి నాకుంది అన్నది. అంటే ఏంటి, వాడిని పుట్టక ముందు నుండి తండ్రికి దూరం చేస్తావా? వాడికి నాన్న ప్రేమ అక్కర్లేదా? తల్లి ఎలాగో తండ్రి కూడా అలాగే ఉంటాడు అని తనకు తెలుసుకునే పని లేదా? వేద అసహనంగా అక్కడి నుండి లేచి, స్టాప్ ఇట్ స్వాతి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వే మేనేజ్ చేసుకో వర్క్ అని అక్కడి నుండి కోపంగా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. అయ్యో అనవసరంగా ఎక్కువ మాట్లాడాను అనుకుంటా, ఎంత హట్ అయిందో ఏంటో, అసలే ఒట్టి మనిషి కూడా కాదు,
ఛీ స్వాతి, నీ ఫ్రెండ్ నువ్వే అలా తిట్టచ్చా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. స్వాతితో గొడవపడి వచ్చాక వేద రోడ్డు మీద నడుస్తూ ఆలోచిస్తూ వెళుతుంది. ఎందుకు అందరూ నన్ను ఏదో తప్పు చేసినట్టు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. పొద్దున అమ్మమ్మ అంతే, ఇప్పుడు స్వాతి కూడా అంతే. అంటే అతను ఏం చేసినా నేను నోరు మూసుకొని ఉండాలా? నెవర్ అని అనుకుంటూ ఉండగా తన కడుపులో పేగులు అరుస్తూ ఉంటాయి. అయ్యో, ఇవాళ గొడవలో పడి సరిగ్గా తినను కూడా లేదు. అర్జెంటుగా ఏదైనా కుమ్మేయాలి, అప్పుడు నా మైండ్ పనిచేస్తుంది అని అనుకుంటూ ఏమన్నా కనిపిస్తాయని చూస్తూ ఉండగా ఎదురుగా పంజాబీ డాబా లాంటిది కనిపిస్తుంది. అది చూడగానే వేద కళ్ళు మెరుస్తాయి. ఆహా, వెతక్కపోయిన తీగ కాళ్ళకు తగినట్టుంది అని అనుకుంటూ ఆ డాబాలో దూరి తనకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత వేద అన్నీ తినేసి, ఆహా సూపర్ ఫుడ్, నా కడుపు నిండిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఒక నిద్ర వేస్తే సెట్ అవుతుంది అని అనుకుంటూ బిల్ పే చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. కొంచెం సేపటి వరకు ఎవరూ తలుపు తీయరు. ఇదేంటి రెస్పాన్స్ లేదు, ఎక్కడికి వెళ్ళింది అమ్మమ్మ అని అనుకుంటూ మళ్ళీ బెల్ కొట్టి ఫోన్ చేస్తుంది. ఇంతలో ఇంటి డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవ్వడంతోనే ఫోన్ లోపల పెడుతూ తలుపు తీయడానికి ఎంతసేపు అమ్మమ్మ అని అంటూ ఎదురుగా చూస్తుంది. ఎదురుగా దక్షిణ అవుతూ నించుని ఉంటాడు. వేద కోపంగా నువ్వా అని అరుస్తుంది. దక్షిణ అవుతూ అవును నేనే బంగారం అని అంటాడు. వేద కోపంతో దక్షిణ తోసి లోపలికి వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ ఎక్కడున్నావు అని అరుస్తుంది. మీ అమ్మమ్మ గారు బయటికి వెళ్ళారు, ఇప్పుడే వస్తానన్నారు అన్నాడు. అసలు ఈ ఇంట్లోకి నువ్వెందుకు వచ్చావు, ఎవరు నిన్ను ఇంట్లోకి రానిచ్చింది అన్నది వేద. అదేంటి వేద అలా అంటావు, మొగుడు పిల్లలన్నాక కలిసే ఉంటారు, నువ్వు నాతో రాను అన్నావు, అందుకే నేను నీకోసం ఇక్కడికి వచ్చేసా అని అంటాడు. వేదాకి కోపం ఇంకా ఎక్కువైపోతుంది. కానీ కంట్రోల్ చేసుకుంటూ మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అన్నది. వెళ్ళను కాక వెళ్ళను, నువ్వు వచ్చే వరకు ఇలానే ఇక్కడే ఉంటా. ఏంటి కొత్త డ్రామా ఆడుతున్నావా అన్నది. అవును లవ్ డ్రామా, నీది నాది అన్నాడు. నువ్వు ఎన్ని తపస్సులు చేసినా అది జరగని పని అన్నది వేద. ఎందుకంత కోపం తెచ్చుకున్నావు, ఇప్పుడు నేను నిన్ను ఏమన్నాను, నీతో ఉంటాను కలిసి అన్నాను, దానికి ఎందుకంత భయం? ఓహో అర్థమైంది, మళ్ళీ నాతో ఎక్కడ లవ్లో పడిపోతావనే కదా అన్నాడు. వేద కళ్ళు పెద్దవి చేసి వాట్ అన్నది. ఎస్ అందుకే కదా వెళ్ళిపో అంటున్నావు అన్నాడు. హహహ ఏం జోక్ ఇది, అసలు నవ్వే రావటం లేదు, నీతో కలిసి ఉంటే నేను ప్రేమలో పడిపోతానా అన్నది వేద. వేద కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఏం పడవా అన్నాడు. నో నెవర్ అన్నది. సరే అయితే నీ మీద నీకు అంత నమ్మకం ఉంటే నేను ఇక్కడ నీతో ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి అన్నాడు. ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎన్ని వేషాలు వేసినా నేను మీకు పడను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వేదనే చూస్తూ నవ్వుకుంటూ పిచ్చి బుజ్జి, కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, లవ్ యూ డార్లింగ్, నిన్ను ఎలా లాక్ చేయాలో నాకు తెలుసు బంగారం, ఎలా అయినా నిన్ను ప్రేమలో పడేస్తా, నిన్ను దక్కించుకుంటా అని నవ్వుకుంటూ ఉంటాడు దక్ష్. ఇంతకీ ఈ లవ్ ఆటలో వేద గెలుస్తుందా, దక్ష్ గెలుస్తాడా? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.